మళ్ళీ సమాధానం డి ఉత్తరమేరూర్. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చరిత్రకు సంబంధించిన ఇంత ముఖ్యమైన సమాచారమంతా మనకు దేవాలయాల గోడల మీదే శాసనాల రూపంలో దొరికింది. ఈ శాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఇది గ్రామసభ అంటే వారి లోకల్ సభ ఎలా పనిచేసేదో వివరిస్తుంది. అంతేకాదు, ఇది కేవలం ఒక్క రాజు కాలానికి సంబంధించినది కాదు. పరాంతక ఐ దగ్గర నుంచి కులోతుంగ ఐ వరకు చాలామంది రాజుల కాలంలో ఈ వ్యవస్థ ఎలా కొనసాగిందో మనకు దీని ద్వారా తెలుస్తుంది. సరైన సమాధానం బి రాజరాజ ఐ గ్రేట్. రాజరాజ ఐ రాజు కాక ముందు అరుమోలివర్మన్గా పిలువబడ్డారు. ఆయనే తర్వాత చోళ వంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజుగా పేరు పొందారు. రాజరాజ సామ్రాజ్యం ఎంత పెద్దదో చూడండి. దక్షిణ తమిళనాడు, మధ్య కేరళ, పశ్చిమ తమిళనాడుతో పాటు ఉత్తర శ్రీలంకను కూడా జయించారు. ఆయన క్రీస్తు శకం 14లో మరణించిన తరువాత ఆయన వారసత్వాన్ని తనయుడు రాజేంద్రచోళ ఐ ముందుకు నడిపించారు. 13వ ప్రశ్న చోళుల అంతర్జాతీయ సంబంధాల గురించి. ఇది వాళ్ల వాణిజ్య ప్రాముఖ్యతను మనకు చూపిస్తోంది. ప్రశ్నేంటంటే, ఎవరి పరిపాలనా కాలంలో 72 మంది వ్యాపారులతో కూడిన బృందాన్ని చైనాకు పంపారు? సమాధానం ఏ కులోతుంగ ఐ. క్రీస్తు శకం 1770 నుండి 1122 వరకు పరిపాలించిన ఈయన 72 మంది వ్యాపారుల బృందాన్ని చైనాకు పంపించారు. ఇది ఆ రోజుల్లో కేవలం వ్యాపారమే కాదు, ఒక గొప్ప దౌత్యపరమైన చర్య కూడా. కులోతుంగ ఐ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయనది మిశ్రమ వారసత్వం. ఆయన తల్లి వైపు నుంచి చోళవంశానికి, తండ్రి వైపు నుంచి తూర్పు చాళుక్య వంశానికి చెందినవారు. ఈ రెండు గొప్ప వంశాల కలయిక ఆయన సింహాసనంపై హక్కును మరింత బలపరిచింది. ఇప్పుడు వారి సైనిక విజయాల గురించి ఒక ప్రశ్న. 14వ ప్రశ్న. సిలోన్ను అంటే ఇప్పటి శ్రీలంకను పూర్తిగా జయించిన చోళరాజు ఎవరు? సరైన సమాధానం సి రాజేంద్ర చోళుడు. ఆయన విజయాలు సిలోన్తోనే ఆగిపోలేదు. ఆయన తన శక్తివంతమైన నావికాదళంతో మాల్దీవులు మరియు ఆగ్నేయ ఆసియాలోని శక్తివంతమైన శ్రీవిజయ సామ్రాజ్యం మీద కూడా దండయాత్ర చేసి గెలిచారు. ఇది ఆయన సైనిక పరాక్రమానికి గొప్ప నిదర్శనం. 15వ ప్రశ్న. గుర్తుందా, మనం ఇంతకు ముందే ప్రత్యేకమైన చోళ చాళుక్య వంశం గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ వంశానికి మొదటి పాలకుడు ఎవరు? సమాధానం మళ్ళీ సి కులోతుంగ ఐ. ఆయనే ఈ వంశానికి మొదటి పాలకుడు. ఆయన ప్రజల కోసం కొన్ని పన్నులను రద్దు చేయడం వల్ల సుంగం తవిర్త చోళన్ అనే బిరుదు పొందారు. దాని అర్థం పన్నులను రద్దు చేసిన చోళుడు అని.